ఆ ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్. అటవీ అధికారులతో ఓ మంత్రి సమీక్ష నిర్వహించడంపై ఆ శాఖ మంత్రి ఆగ్రహం. తనకు తెలియకుండా ఎలా నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు. తన నియోజకవర్గ సమస్యలపైనే సమీక్ష జరిపానన్న మరో మంత్రి. రాష్ట్రంలో ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. అటవీ శాఖ అధికారులతో ఓ మంత్రి సమీక్ష నిర్వహించడం దీనికి దారితీసింది. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో మరో మంత్రి సమీక్ష జరపడం ఏమిటని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి తన నియోజకవర్గంలోని అటవీ భూముల మీదుగా వెళ్తున్న రహదారులకు అటవీ క్లియరెన్స్, పోడు భూముల సమస్యలపై అటవీ శాఖ అధికారులతో కొన్ని రోజుల క్రితం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇక పిసిసి ఎఫ్ సువర్ణ ఆ సమీక్ష నిర్వహించిన మంత్రికి చెందిన జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఈ విషయంపై ఇద్దరు కోడ్ వర్ణ జరుగుతుంది. ఎందుకంటే కొండా సురేఖ ఈజీగా దొరుకుతుందా మీకు? ఓ బీసీ బిడ్డ కాబట్టి ఈజీగా దొరుకుతుందా కొండా సురేఖ? కొండా మురళి ఖండేరా చేస్తే ఆ మంత్రి పని అయిపోతుంది. మరి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఒకటే ఇంట్లో గుద్దులాటలు ఎందుకన్నాడు, మీది మీకు ఎందుకు లేదు? మరి ఇదేంది ఇప్పుడు అటవీ శాఖ ఆమెకు వచ్చేదే ఆమ్దాన్ లేని శాఖలు ఇచ్చిండ్లు, ఆమ్దాన్ లేని శాఖలు కొండా సురేఖకు పడేసిండ్లు. బీసీ అయితే బీసీ మంత్రి ఏదో చిన్నది రవాణానో గివానానో ఏదో పడేస్తారు. మంచి అన్ని మా పొంగులేడు సీనానో, ఉత్తమ్ కుమార్ రెడ్డినో, మా రేవంత్ రెడ్డినో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ నలుగురు దగ్గర ఉన్న శాఖలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయానే? ఎవరి దగ్గర ఉన్నాయా? ఉల్లి కిలో 50 పైసలు. ఏపీలో బహిరంగ వేలంలో పలికిన ధర క్వింటా 1200కు సేకరించిన ప్రభుత్వం. కర్నూలు మార్కెట్లో వేలంపాట నిర్వహణ. క్వింటల్కు కనిష్ట ధర 50, గరిష్టంగా 400. బయట మార్కెట్లో 100కు 4 కేజీలు అమ్మకం. కొనేటప్పుడు చింతపండు రేటు, అమ్మేటప్పుడు బంగారం రేటు అనే సామెత ఏపీలో ఉల్లి వ్యాపారులకు అతికినట్టు సరిపోయిందేమో. రాయలసీమ జిల్లాలో ఉల్లి ధరలు పతనం కావడంతో రైతులను ఆదుకునేందుకు క్వింటల్కు 1200 చెల్లించి ఏపీ మార్కెట్ ద్వారా సేకరించి మనకి కిలో 50 పైసలు అంటనే, రూపాయి కూడా కాదు. మనకి 100కు 4 కిలోలు అమ్ముతున్నారు. మనం 20 నుంచి 25 రూపాయల కేజీ కొంటున్నాం. ఇక చూడు వ్యత్యాసము. రైతేమో 50 పైసలకు అమ్ముకుంటున్నాడు. రైతు ఇక్కడ నష్టపోతున్నాడు. మధ్యవర్తులు బ్రోకర్ గాళ్ళు ఉంటారు కదా, దళాలు, బ్రోకర్ గాళ్ళు ఏమో లాభపడుతున్నారు. ఇక్కడ కొనే వినియోగదారుడేమో నష్టపోతున్నారు. అంటే రైతు నష్టపోతున్నాడు, కొనేవాడు వినియోగదారుడు కూడా నష్టపోతున్నాడు. ఎవడైతే బ్రోకర్ గారు మాత్రం జబర్దస్త్గా లాభపడుతున్నారు. ఈ బ్రోకర్ వ్యవస్థను రూపుమాపాల్సింది ఎవరి దగ్గర ఉంటుంది? ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటే చర్యలు తీసుకోదు. ఇక డ్రగ్స్ అడ్డా భారత్, అక్రమంగా తయారీ రవాణాకు స్థావరం. మరోసారి విషం చిమ్మిన డొనాల్డ్ ట్రంప్. చైనా, పాక్ సహా 23 దేశాలతో జాబితా. ప్రాణాంతక ఫెంటానిల్ పాపం చైనాదే. కాంగ్రెస్కు నివేదిక ఇచ్చిన అధ్యక్షుడు. ఇక ప్రతీకార సుంకాలు విధించిన లొంగని భారత్పై విష ప్రచారాన్ని అమెరికా ముమ్మరం చేసింది. అక్రమంగా డ్రగ్స్ ఉత్పత్తి, రవాణాకు భారత్ అడ్డగా మారిందని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. కాంగ్రెస్కు తాజాగా సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ రిపోర్ట్లో ఆయన ఆరోపణలు చేశారు. అమెరికా పౌరుల ప్రాణాలకు ముప్పుగా మారిన సింథటిక్ డ్రగ్ ఫెంటానిల్ ఉత్పత్తికి వాడే రసాయనాలను పెద్ద ఎత్తున సమకూరుస్తున్నారంటూ చైనాపై ట్రంప్ విరుచుకుపడ్డారు. డ్రగ్స్లో మనోళ్ళే అంట. సంగారెడ్డి జైలులో సైకో ఖైదీలు అలవాటు పడ్డ గంజాయి దొరక్క వీరంగా అంట. మరి అలా గంజాయి ఇయ్యపోయినలే పాపం. అలా కన్నం లేకుండా సరే కానీ అది లేకపోతే వీరంగం సృష్టిస్తున్నారు. గంజాయి ఇన్ని రోజులు దొరికి మరి రేవంత్ అన్న వచ్చిన తర్వాత దొరకకపోతే ఇబ్బంది అవుతుంది. కొంచెం అరేంజ్ చేయండి. ఈ ట్రంప్ గారు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఒకప్పుడు ఉడతా పంజాబ్ ఉండే, ఇప్పుడు లేదు కదా. ఇక ఏటా అతి భారీ వర్షాలే. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులే కారణం. వాతావరణ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుదల, గాలిలో తేమ నిలుపుకునే సామర్థ్యం అధికమై క్యూములో నింబస్ మేఘాలు, తరచూ క్లౌడ్ బరెస్టులు, సౌదీ వంటి ఎడారి ప్రాంతంలోని వరదలు, బద్దలవుతున్న అధిక వర్షపాత రికార్డులు. హైదరాబాద్లో పగలు ఎండ, సాయంత్రం భారీ వర్షం. రాష్ట్రంలో మరో 2-3 రోజులు భారీ వానలు ఉంటాయట. ఇక అనిల్